హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇక యువ సామ్రాట్ వర్సెస్ హర్ష సాయి అని ఎందుకు టైటిల్ పెట్టాను, యువ సామ్రాట్ వర్సెస్ బెట్టింగ్ యాప్స్ అని ఎందుకు పెట్టలేదంటే, బేసిక్గా ఇక టాపిక్ అంతా కూడా హర్ష సాయి చుట్టే తిరుగుతోంది. అంటే ఇక పర్టికులర్గా తనను ఒక్కడిని టార్గెట్ చేసినట్టుగానే నడుస్తుంది మ్యాక్సిమం. ఏదో నామకే వాస్తే అలా అనిపించకూడదన్న ఉద్దేశంతో వేరే వాళ్ళని మధ్య మధ్యలో అంటే వేరే బ్లాగర్స్ని కానీ వేరే ట్రావెలర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాడు చేసిన ప్రమోషన్స్ని కూడా చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి మిగతా చోట్ల కూడా. బట్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం హర్ష సాయి చుట్టే తిరుగుతోంది. సో అందుకే ఇంకా యువ సామ్రాట్ వర్సెస్ హర్ష సాయి అయితే పెట్టడం జరిగింది. సో బేసిక్గా దీంట్లో యువ సామ్రాట్ చెప్పిన వాటిలో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే వాస్తవం, అదేంటంటే హర్ష సాయి అనే పర్సన్ ఏవైతే ఇప్పుడు వీడియోస్ చేయడం జరిగిందో వాటిలో ఏవైతే తన డొనేషన్స్ ఇచ్చినట్టు చేయడం జరిగిందో, సో అవన్నీ కూడా తన పర్సనల్ బ్రాండింగ్, తన పర్సనల్ ఇమేజ్ వీటన్నిటిని కూడా బిల్డ్ చేసుకోవడం కోసం చేశాడు. అది క్లియర్. అది మనకి ఎప్పుడైతే తను హీరో అదే మెగా అనే టీజర్ లాంచ్ చేశాడో తను హీరోగా, సో అక్కడే ఇంకా క్లియర్ అది అర్థమైపోతుంది. సో తనని తాను ఇప్పటివరకు ఒక హీరోగా ప్రొజెక్ట్ చేసుకొని ఇంకా దేర్ ఆఫ్టర్ ఒక రియల్ అంటే మూవీ హీరోగా లాంచ్ అవ్వడం జరిగింది. సో ఇంకా రియల్ హీరో టు రియల్ హీరో అనే ఆ ఇమేజ్ ఉంటుంది కదా, సో అది బాగా వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా తను లాంచ్ అవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీ అర్థమైపోతుంది తన ఇమేజ్ని బిల్డప్ చేసుకోవడానికి. బట్ తన ఇమేజ్ని బిల్డప్ చేసుకున్నది ఇలా వెళ్ళడానికి, బట్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడానికే అనేది అది అనవసరం అన్న నా ఒపీనియన్. అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడానికే ఇంత బ్రాండింగ్ బిల్డ్ చేసుకున్నాడు, ఇంత నేమ్ తెచ్చుకున్నాడు అంటే అది ఇంకా ఫూలిష్నెస్సే. నాకు అదేం అర్థం కాలేదు నాకు. సో ఒకటైతే వాస్తవం, బెట్టింగ్ యాప్లు అయితే ప్రమోట్ చేశాడు. ఎందుకంటే నేను పెట్రోల్ బంక్ వీడియోలో చూశాను, తర్వాత వేరే వీడియోలో కూడా చూశాను. ఈ డెఫినెట్లీ ప్రమోటెడ్. సో కేక్ మీద పెట్టి మ్యాచ్ను ప్రమోట్ చేస్తాడు, ఇంకా తర్వాత వేరే దగ్గర ఇంకోటి ఏదో ప్రమోట్ చేస్తాడు. సో ఈ ప్రమోటెడ్ ఇట్, అందులో నో డౌట్. అండ్ ఇంకోటి ఏంటంటే తనకి చాలా రీచ్ ఉంది. ఇప్పుడు బేసిక్గా తెలుగు రాష్ట్రాల్లో టాప్ యూట్యూబర్ అంటే ఆబ్వియస్లీ హర్ష సాయి పేరు చెప్తారు. మొన్న పెట్టిన దెయ్యం వీడియో ఒకటి దెబ్బేసింది, కానీ మిగతా అన్ని వీడియోలు కూడా బాగానే వెళ్తాయి. యాక్చువల్గా హర్ష సాయి అనే పర్సన్ ఈ సాటిస్ఫాక్షన్ అనే కాన్సెప్ట్ మీద ట్రై చేస్తూ ఉంటాడు. సో మిగతా వీడియోల్లో ఉండే కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈ గోస్ట్ వీడియోల్లో ఇంకా రావట్లేదు. అంటే చెప్తున్నాను కదా, క్రేజీ వీడియోస్ అన్నట్టు చేసేవాడు ఒకప్పుడు, ఆ తర్వాత సాటిస్ఫాక్షన్లో దిగాడు. ఇంకా అది ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్లో దిగాడు మళ్ళీ క్రేజీ చూడరు కదా, ఇంకా అదే జరిగిందనమాట. సో ఆ సాటిస్ఫాక్షన్ వీడియోస్ ఏవైతే తను పెట్టాడో అవే చూడడానికి ట్రై చేశారు, కానీ ఇంకా ఈ దెయ్యం వీడియో అందుకే ఎక్కువ మంది చూడలేదు. సో ఓకే, మళ్ళీ ఇంకేదో ఒకటి పెడతాడు ఇలాంటిది, మళ్ళీ అందరూ వచ్చి చూస్తారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ తను బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశాడు. సో చాలా హ్యూజ్ పీపుల్కి అయితే ప్రమోట్ చేశాడు. సో మిగతా వాళ్ళకి అంటే ఈవెన్ అన్వేష్ గారికి కానీ లేదంటే సన్నీకి కానీ అంటే ఆ మధ్య ఇష్యూ అయింది కదా, సో వీళ్ళిద్దరిని కూడా మనము పక్కన పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు చెప్పినా కూడా ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనే దాన్ని మనం కంపేర్ చేసుకున్నట్టయితే హర్ష సాయితో చాలా అంటే చాలా ఎక్కువ టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు నయన్ కానీ లేదంటే యువ సామ్రాట్, అంటే యువ సామ్రాట్ చెప్పినా కూడా అంతమంది వినకపోవచ్చేమో, డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే యువ సామ్రాట్కి ఇన్స్టాగ్రామ్లో ఒక 1.52 మిలియన్ రీచ్ ఉందనుకుందాం. అంటే అంతమంది ఫాలోవర్స్ లేకపోయినా రీచ్ ఉంటుంది కదా, ఒక రీల్ ఎంతవరకు రీచ్ అయిందనే దాన్ని బట్టి వీ క్యాన్ క్యాలిక్యులేట్ కదా. సో తనకు ఒక 2 మిలియన్ రీచ్ ఉందనుకుందాం. హర్ష సాయికి ఏంటి ఒక 10 మిలియన్ రీచ్ ఉంది. అండ్ యూట్యూబ్లో 10 మిలియన్ రీచ్ అంటే బేసిక్గా ఇంప్రెషన్స్ ఎంతవరకు వెళ్తాయంటే ఆల్మోస్ట్ ఒక 10 C వరకు వెళ్తాయి, అంటే 10 crores ఇంప్రెషన్స్ వస్తాయి. సో అంతమందికి తను తెలుసు అన్నట్టుగా, అంటే అంతమందికి కనబడుతుంది. అట్లీస్ట్ 10 C కాకపోయినా అట్లీస్ట్ ఒక 5C 7C అలా ఉంటుంది అనమాట ఇంప్రెషన్స్. సో ఆ ఇంప్రెషన్స్ అంతమందికి హర్ష సాయి తెలుసు. సో 1,000,000 మంది అందులో చూస్తున్నారు. సో ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు 10-20 లక్షల మంది చూస్తున్నారు, ఒక 2-3 లక్షల మంది ఫాలో అవుతున్నారు అనుకో. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది 2-3 lakhs మీదే ఉంటుంది. సో ఇదన్నమాట సిచ్యువేషన్. సో హర్ష సాయి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్వేష్ గారితో కంపేర్ చేసుకున్నా కూడా హర్ష సాయి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువే ఉంటుంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో డెఫినెట్గా పీపుల్ దాంట్లోకి ఏమైనా బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ డబ్బులు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను లాస్ట్ టైం అన్వేష్ గారిది భయాసేని యాదవ్ ఇష్యూది నడిచినప్పుడు కూడా నేను చెప్పాను, ఈ ప్రపంచంలో చాలా దారుణమైనవి కొన్ని ఉన్నాయి. అందులో బెట్టింగ్ ఒకటి, బ్యాటింగ్ సైట్స్, అదే పోర్న్ సైట్స్, వీటిని తర్వాత కొన్ని ఉంటాయి, ప్రాస్టిట్యూషన్ ఒకటి, వీటిని ఎవరు ఆపలేరు. అంటే ఎంత ట్రై చేసినా కూడా వీటిని ఎవరు ఆపలేరు.
ఇది ఇండియాలో లీగలా ఇల్లీగలా అంటే లీగల్లీ ఇల్లీగల్, ఇల్లీగల్లీ లీగల్. ఇప్పుడు పరిమ్యాచ్ అనే ఒక కంపెనీ లాస్ట్ ఇయర్ అంటే ఎలక్షన్స్కి ముందు 2023 సంవత్సరంలో గవర్నమెంట్కి అఫీషియల్గా 200 కోట్లు ఇచ్చింది. అంటే అఫీషియల్గా అంటే అన్అఫీషియల్గానే వాళ్ళకి తెలుసు ఇచ్చినట్టుగా, గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ తెలుసు, బయట ఎవరికీ తెలియదు ఇచ్చినట్టుగా. ఎందుకు? వాళ్ళని బ్యాన్ చేయకుండా ఉండేందుకు 200 కోట్లు ఇచ్చారు. ఒక యాప్ 200 కోట్లు ఇస్తోంది అంటే ఆ యాప్లో ఏ లెవెల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, అంతే ఉంటుంది పరిస్థితి. అండ్ గవర్నమెంట్ కూడా వీటిని ఎందుకు పూర్తి స్థాయిలో బ్యాన్ చేయదు? ఇప్పుడు టిక్టాక్ అనగానే భారతదేశ సార్వభౌమత్వానికి దెబ్బతీస్తోందని చెప్పి దాన్ని వెంటనే బ్యాన్ చేసి ఎట్లా బ్యాన్ చేశారు? ఇండియాలో పని చేయనీయకుండా బ్యాన్ చేశారు. ఇండియన్ నెట్తో కానీ ఇండియన్ వైఫైతో కానీ దేంతో కూడా పనిచేయదు, ఇండియన్ సర్వర్స్తో అది పనిచేయదు అది, అవునా? అట్లా బ్యాన్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేయలే, వీటిని ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతున్నాయో వాటిని బ్యాన్ చేయలే. ఇప్పుడే కాదు ఎప్పటికీ చేయదు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ నీడ్స్ దట్ మనీ. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆ బెట్టింగ్ యాప్స్ ఏవైతే డబ్బులు ఇస్తున్నాయో ఆ డబ్బులు ఖచ్చితంగా కావాలి. అది కాకుండా మళ్ళీ అవి కూడా ట్యాక్స్ పే చేస్తున్నాయి. 18% GST పే చేస్తుంటాయి అవి కూడా. సో 18% ట్యాక్స్ వస్తుంది, అటు వాళ్ళ నుంచి ఈ టైప్ ఆఫ్ ఫండ్స్ కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. సో ఎటు చూసుకున్నా కూడా గవర్నమెంట్కి వీటి వల్ల బెనిఫిటే. కాబట్టి టిక్టాక్ వల్ల ఎలాంటి బెనిఫిట్ లేదు కదా మనకి, సో అందుకే బ్యాన్ చేయడం జరిగింది. కానీ వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ విల్ నెవర్ గోనా బ్యాన్ దట్ కంప్లీట్లీ. ఇది లీగలా ఇల్లీగలా అనే క్వశ్చనే లేదు ఇక్కడ. ఎందుకో తెలుసా? నేను ఒక వీడియో చేశాను, మీరు అది ఎంతమంది చూసారో నాకు తెలీదు. నేను నా ఇంకో ఛానల్లో చేశాను అప్పట్లో, అన్వేష్ గారు దీన్ని బయాస్ అని అది ఇష్యూ నడుస్తున్నప్పుడు. బేసిక్గా క్రిక్బజ్ యాప్లో వస్తాయి, ఫోన్పేలో వస్తాయి, గూగుల్ పేలో వస్తాయి. విజయవాడలో మోస్ట్ ఇంపార్టెంట్ సర్కిల్స్లో ఫ్లెక్సీలు ఉంటాయి, 1x బెట్వి. వరంగల్ హైదరాబాద్ హైవే మీద ఫ్లెక్సీలు ఉంటాయి. ఇప్పుడు పోలీసులు తెలీదా? ఆంధ్ర పోలీసులు తెలీదా? తెలంగాణ పోలీసులు తెలీదా? ఎవరికి తెలీదు? అందరికీ తెలుసుగా ఈ ఫ్లెక్సీలు కనబడుతున్న విషయం. అక్కడ స్టేట్లో బ్యాన్ అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. సో రోడ్డు మీద వెళ్తారు కాబట్టి క్లియర్గా కనబడతాయి. అయినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోరు, వాళ్ళు దాన్ని ఏమనరు. దే విల్ లీవ్ దట్, అంతే. వాళ్ళు అట్లా వదిలేస్తారు. ఎందుకు? వాడి బిజినెస్ ఇక్కడ ఎంత అవుతుందో అందరికీ తెలుసు. అండ్ ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందబ్బా ఎంతో కొంత. గవర్నమెంట్ కావాలని వాటిని పట్టించుకోదు, గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేస్తుంది కావాలని. గవర్నమెంట్ అఫీషియల్స్లో కూడా ఎంతోమంది యూట్యూబ్ వీడియోలు చూస్తారు, గవర్నమెంట్ అఫీషియల్స్లో ఎంతోమంది ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో ప్రమోషన్లు కనిపిస్తాయి, వాళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎంత జరుగుతుందో. సో మళ్ళీ చెప్తాను, ఇది లీగల్లీ లీగల్ అంతే. చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. ఇంకా అది నీకు నచ్చింది అనుకో, నువ్వు చేయడమే. నీకు ఓకే, ఏముందలే మనకి జస్ట్ ఒక ప్రమోషనే కదా అనుకుంటే నువ్వు చేసేయచ్చు. అది అవతల పర్సన్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఎట్లా ట్యాకిల్ చేస్తారు అనేది ఇంకా పర్సన్స్ మీద డిపెండ్స్. అది ఎవరైతే ఆడియన్స్ చూస్తారో వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ జీవితం గురించి వాళ్ళే ఆలోచించుకోకపోతే మనం ఎందుకు ఆలోచిస్తాం అని ఆలోచించేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో అది బేసిక్స్ అనమాట. ఇప్పుడు నా లైఫ్ గురించి నాకు క్లారిటీ ఉంటుంది, అలాగే ఒక బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టేటోడు వాళ్ళ లైఫ్ గురించి వాడి క్లారిటీ ఉందనుకో, వాడు పెడతాడు, లేదంటే లేదు. కానీ కొంతమంది ఇప్పుడు హర్షాసాయి చెప్పినట్టుగా, యువ సామ్రాట్ చెప్పినట్టుగా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇదిగో చూడండి 10 సెకండ్లలో 17,000 సంపాదించా, 20 సెకండ్లలో 50,000 సంపాదించా, ఇట్లా కొన్ని చెప్తున్నారు. ఈ యాప్లో ఇప్పుడే డబ్బులు పెట్టాను చూడండి అది వచ్చేసింది, 30,000 వచ్చేసింది, ఇప్పుడు విత్డ్రా కొడతాం. ఇది తప్పు. ఎందుకు అంటే ఇది అగ్రెసివ్ ప్రమోషన్. ఇది నేను లాస్ట్ టైం కూడా చెప్పా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చేస్తాను నేను. అయితే ఆ వీడియో చాలా డీటెయిల్డ్ పాయింట్స్ ఉంటాయి. దీనికంటే అది బెటర్గా మాట్లాడాను నేను యాక్చువల్గా. కాకపోతే అది ఇంకా పెద్ద వీడియో అది. సో అది కూడా చూడండి ఇది అయిపోయిన తర్వాత. సో అంటే జనరల్ ప్రమోషన్ వేరు, అగ్రెసివ్ ప్రమోషన్ వేరు, ఇండైరెక్ట్ ప్రమోషన్ వేరు, ఇలా కొన్ని రకాల ప్రమోషన్స్ ఉంటాయి. అగ్రెసివ్ ప్రమోషన్ ఇది అంటే ఇంకా ఎలా అంటే ఇంకా అవతలోడు ఖచ్చితంగా ఓపెన్ చేసి తీరాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్. సో అది రాంగ్, అదైతే క్లియర్. సో ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తప్పు. సో ఇదైతే ఓకే. సో ఇక్కడ వరకు ఓకే. అండ్ ఇంకా హర్షాసాయి గురించి ఇంకో పాయింట్ చెప్పడం జరిగింది. ఏంటది? అది ఒక పిల్లలది ఫేక్ వీడియో క్రియేట్ చేశాడని చెప్పి. సో బేసిక్గా దీని గురించి థర్డ్ ఐ అని ఒక పర్సన్ ఉన్నాడు యాక్చువల్గా, ఒక యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్గా. ఆయన ఒకప్పుడే చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు ఇనీషియల్గా హర్షాసాయి వీడియో చూసినప్పుడు నాకు అర్థం కాలే. కానీ థర్డ్ ఐ అనే పర్సన్ ఆ వీడియో చేసినప్పుడు, అంటే ఆ ఛానల్ పేరు థర్డ్ ఐ హర్షాసాయి అని కొట్టండి, మీకు వస్తుంది వీడియో. అందులో నేను చూసినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. ఏదో ఒక వెబ్సైట్లో మాత్రమే ఒక ఆర్టికల్ ఉందంట దీనికోసం, అందులో కూడా వీడియో చాలా లో క్లారిటీతో ఉందంట.
కానీ హర్ష సాయి దగ్గర వీడియో మాత్రం అంత హై క్లారిటీతో ఎక్కడి నుంచి వచ్చింది అని క్వశ్చన్ చేశాడు ఆయన. నాకు నిజమే కదా అనిపించింది. సో వెంటనే తర్వాత పిల్లల కోసం ఇన్సిడెంట్ కోసం ఎతికాను. నాకు ఎక్కడ దొరకలేదు పెద్దగా. సో నాకు అర్థమైంది ఓకే ఇది బేసిక్గా ఒక స్టోరీ ఇది. అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఎలాగా ఒక స్క్రిప్టెడ్ స్టోరీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు హర్ష సాయి ఇందులో తప్పు లేదు నా దృష్టిలో. ఎందుకంటే సినిమాకి ఎలాగైతే ఒక స్క్రిప్టెడ్ స్టోరీ క్రియేట్ చేస్తారో ఆ 2-2.5 గంటల పాటు మనల్ని ఆ స్టోరీ పెట్టి ఎంటర్టైన్ చేస్తారో హర్ష సాయి కూడా ఇలాగ ఒక స్క్రిప్టెడ్ స్టోరీ క్రియేట్ చేసి ఒక 15 నిమిషాలు 12 నిమిషాల పాటు మనల్ని ఎంటర్టైన్ చేశాడు. ఒక రైతు పిల్లలు అన్నట్టుగా ఎంటర్టైన్ చేశాడు మనల్ని. సో ఇదైతే క్లియర్. కానీ నేను ఏమంటానంటే హర్ష సాయి ఏ రోజు కూడా నేను మంచి పనులు చేస్తున్నాను, నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్పుకోలే. ఆయన ఏ రోజు చెప్పుకోనప్పుడు అది మనం అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా మన తప్పేది. ఇప్పుడు యువ సామ్రాట్ ఏమంటాడు, మాట్లాడితే మంచి పనులు చేస్తున్నాడు కానీ దాని ముసుగులు ఇవన్నీ మంచి పనులు చేస్తున్నాడని ఆయన ఎక్కడ చెప్పాడు? ఆయన చెప్పలే. నేను వీడియోలు సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నా అని చెప్తాడు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టినా వాటి కింద కూడా హౌ ఈస్ ద సాటిస్ఫాక్షన్ అని అడుగుతాడు అంతే. సో ఒక వీడియో మన సోల్ని సాటిస్ఫై చేసిందా లేదా? ఇప్పుడు బేసిక్గా మిస్టర్ బీస్ట్ చేస్తాడా? మిస్టర్ బీస్ట్ చేసే వాటిల్లో కూడా కొన్ని స్క్రిప్టెడ్ ఉన్నాయి అంటారు యాక్చువల్గా. ఇంటర్నేషనల్ యూట్యూబర్ ఆయన. సో ఒక పర్సన్ రెగ్యులర్గా వస్తుంటాడు, 3 సార్లు వస్తుంటాడు. సో అవన్నీ కూడా స్క్రిప్టెడే. సో వీళ్ళందరూ కూడా ముందు నుంచి అనుకొని చేసేదే ఇట్లా కొంతమంది చెప్తుంటారు. బట్ అది మనం చెప్పలేం. ఇది కూడా అంతే. అది రాంగ్ అని మనం చెప్పలేము అంటున్నాను నేను. సో దానివల్ల మనకి ఆ వీడియో చూసినప్పుడు ఏదైతే సాటిస్ఫాక్షన్ కలుగుతుందో అది ది బెస్ట్ కదా. సో ఇది కూడా అంతే. హర్ష సాయి కూడా ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళాడు. సో వీడియో చూస్తున్నప్పుడు ఏదైతే సాటిస్ఫాక్షన్ కలుగుతుంది, ఇప్పుడు ఒక పిల్లల్ని ఇద్దరిని పిజ్జా షాప్లోంచి బయటికి తోసారు, అట్లాగే రైతుల్ని కూడా రానివ్వలేదు సంథింగ్, ఇవన్నీ కూడా చెప్పి ఒక ఎమోషనల్ స్టేట్లోకి మనల్ని తీసుకొని వెళ్ళి ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఫలక్నామా ప్యాలెస్లో తీసుకొని వెళ్ళి ప్లేట్ 10,000 అన్నాడా? ప్లేట్ 10,000 కాదు, అక్కడ అది 7,000 అంతా ఉంటుంది మ్యాక్సిమం. అది కూడా పెద్దది సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. దాంట్లో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. ఫలక్నామా ప్యాలెస్ ప్లేట్ 10,000 కాదు, ఆయన ఎగ్జాగరేట్ చేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలే. హర్ష సాయికి సంబంధించి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాస్తవాలే. కాకపోతే ఏంటంటే అదంటే ఇప్పుడు దాంట్లో నేను హర్ష సాయి రాంగ్ అని నేను చెప్పలేకపోతున్నా. ఎందుకు అంటే అదొక సినిమా టైప్, ఒక సినిమాటిక్ సాటిస్ఫాక్షన్ ఎక్స్పీరియన్స్ అది. హర్ష సాయి వీడియోస్ అన్నీ కూడా అంతే. ఇప్పుడు మరి ఇంకా దాంట్లో ఏదో స్కామ్ చేశాడంటే ఇంకా దాన్ని నేను చెప్పలేను. సో ఇది పాయింట్. హర్ష సాయి బెట్టింగ్స్ పరంగా తన ఇన్ఫ్లుయెన్స్ పరంగా ఆబ్వియస్లీ యువ సామ్రాట్ ఏది చెప్పాడు అది వాస్తవమే. అండ్ ఆ తర్వాత ఆబ్వియస్లీ తన పర్సనల్ బ్రాండింగ్ కోసం ఇదంతా చేశాడు, అది వాస్తవమే. అండ్ బెట్టింగ్స్ రిలేటెడ్గా మాత్రం ఇంకా ఎవరు ఏం చేయలేరు. ఏమంటే ఎవరైనా చేయగలిగింది ఏమన్నా ఉంది అంటే ఆల్ యూ క్యాన్ డూ ఈజ్ బాబు బెట్టింగ్లు యాప్లు వాడకండి, ఎవరైనా ప్రమోట్ చేసినా కూడా మీరు వాడకండి, క్రిక్ బజ్లో కనబడినా వాడకండి, ఫోన్పేలో కనబడినా వాడకండి, ఫ్లెక్సీలో కనబడినా వాడకండి, మెట్రోలో ఉంటుంది, హైదరాబాద్ మెట్రోలో ఉంటుంది, బెంగళూరు మెట్రోలో ఉంటుంది, మెట్రోలో కనబడినా వాడకండి. సో ఇలా చెప్పడం అంతే. ఇప్పుడు బేసిక్గా అదే చెప్తున్నాం కదా, క్రియేటర్స్ చెప్తే ఇన్ఫ్లుయెన్స్ వేరు అండ్ అక్కడ కనబడితే ఇన్ఫ్లుయెన్స్ వేరు. అంటే వేరెవర్ ఇట్ ఈస్ ఆడాలి అనే అటెన్షన్ ఉన్నోడు, ఆడాలి అనే ఇంటెన్షన్ ఉన్నోడు ఆబ్వియస్లీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎక్కడైనా కనబడినా కనబడకపోయినా ఆడతాడు. సో ఆ బేసిస్ మీద చెప్తున్నా నేను. సో అట్లా అనమాట. ఆడాలి అని లేదు అన్నోడికి అసలు ఎప్పుడు ఆటు ఎక్కడ ఆటు అదనమాట పాయింట్. ఎంతమంది చెప్పినా ఆటు, అది పాయింట్. సో ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను హర్ష సాయి వీడియోలు చూస్తా కానీ వాటిలో ఉన్న బెట్టింగ్ యాప్స్ నేను ఏ రోజు కూడా వాడలేదు. నేను ఇప్పుడు పరి మ్యాచ్ తను పెట్టాడు కదా అని చెప్పి నేను వాడలేదు నేను. సో అంతే, ఇంకా నాకు వాడాలని లేదు, నేను వాడిన అంతే. సో అది పాయింట్. సో ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఎవరికి తెలియని ఇంకొక పాయింట్ చెప్తా. యాక్చువల్గా ఇక్కడ యువ సామ్రాట్ రాంగ్ ఎందుకో చెప్తా, చాలా పెద్ద రాంగ్ ఇది. బేసిక్గా యువ సామ్రాట్ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ బిగ్ బాస్ సీజన్ 7. యాక్చువల్గా సీజన్ 7లో కూడా తను బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నాడు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా. యాక్చువల్గా టీం అందరూ కూడా యువ సామ్రాట్తో మాట్లాడడం జరిగింది, ఇంటర్వ్యూస్ అయిపోయాయి. అండ్ ఆ తర్వాత ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ కూడా. కానీ బిగ్ బాస్ టీంతో ఒక దరిద్రం ఉంది. యువ సామ్రాట్ కూడా ఫిక్స్ అయిపోయాడు వచ్చేస్తామని. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ 7కి వచ్చేస్తున్నాను ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు. బిగ్ బాస్ టీంతో ఒక దరిద్రం ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది కూడా చెప్పరు, లాస్ట్ మినిట్ వరకు చెప్పరు. అంటే నువ్వు కన్ఫర్మా కాదా, నువ్వు వస్తున్నావా రావట్లేదా, నువ్వు బ్యాగ్ చేసుకోవాలా లేదా, నువ్వు బట్టలు కొనుక్కోవాలా లేదా, షూలు కొనుక్కోవాలా లేదా చెప్పరు. నీకు ఒక వారం రోజులు ఉందనగా చెప్తారు, నిన్ను హోల్డ్లో పెడతారు. బ్రో నేను లేనంటే లేనని చెప్పేసేయండి, నాకు ఎందుకు ఈ పంచాయతీ అంటే అచ్చా అలా కాదు, ఉన్నావబ్బా ఉండు, నువ్వు కంగారు పడక అంటారు వాళ్ళు. సో బేసిక్గా బిగ్ బాస్ టీం ఇంతే. సో లాస్ట్ టైం అట్లా యువ సామ్రాట్కి చేశారు, కెవి కార్తిక్కి చేశారు, ఆ తర్వాత ఇంకొక పర్సన్కి కూడా అట్లాగే చేయడం జరిగింది. ఆ పర్సన్ పేరు గుర్తురావట్లేదు ఎగ్జాక్ట్గా.
సో బీబీ టీము ఇట్లాగే చేస్తుంది. సో లాస్ట్ టైం కూడా యువ సామ్రాట్ బిగ్ బాస్కి వెళ్ళాల్సి ఉంది. మీరు గమనించినట్టయితే లాస్ట్ టైం కూడా యువ సామ్రాట్ జూన్ నెలలో హర్ష సాయి కోసం ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడు అంటే బేసిక్గా బిగ్ బాస్ టీం ఒక మాట చెప్తుంది, వీ వాంట్ బజ్ కావాలమ్మా మనకి అంటాడు ఒక ఆయన వచ్చి. ఆయన పేరు కూడా ఉంది, చెప్పలేండి ఇప్పుడు. సో ఒక ఆయన వచ్చి మనకి బజ్ కావాలమ్మా అంటాడు. సో ఆ బజ్ క్రియేట్ చేసుకోవడానికి లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ వెళ్ళే టైంకే హర్ష సాయి మీద సేమ్ ఇట్లాగే ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక బజ్ క్రియేట్ అవ్వడానికి, పాపులర్ అవ్వడానికి చేయడం జరిగింది. ఈ ఇయర్ ఏమైపోయిందంటే అది అన్వేష్ గారి వల్ల ఇష్యూ పెద్దదైపోయింది. అంటే ఇష్యూ గాట్ ఏ వైడర్ రీచ్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. లాస్ట్ టైం మనోడి వీడియోకి 11 నెలల క్రితం మీరు చెక్ చేయండి, 11 నెలల క్రితం 1 ఇయర్ క్రితమే ఉంటాయి ఆ ఇంటర్వ్యూలు కూడా, లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూలు కూడా. ఎందుకు బిగ్ బాస్కి 1 or 2 months ముందు బజ్ కోసం. సో ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆబ్వియస్లీ ఈ ఇంటెన్షన్ ఏంటంటే బిగ్ బాస్కి బజ్ క్రియేట్ చేయడం, ప్రజలకు మంచి చేయడం, తోటకూర అట్లాంటివి ఏం లేవు, ప్రజల తరపున మాట్లాడటం అదేం లేదు. ఇప్పుడు ఏదైతే తను మాట్లాడాడో వ్యాలిడ్ పాయింట్సే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్సే, కొన్ని అన్నీ కాదు, కొన్ని వ్యాలిడ్ పాయింట్సే. బట్ ఆ వ్యాలిడ్ పాయింట్స్ అన్నింటినీ కూడా కావాలని దాచి బిగ్ బాస్ టైంకి మాత్రమే మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు అంటే పాపులారిటీ. ఇప్పుడు పాపులారిటీ వస్తుంది, ఇప్పుడు మాట్లాడితే బజ్ వస్తుంది, ఇప్పుడు మాట్లాడితే ఈసారి ఖచ్చితంగా బీబీ టీం నన్ను తీసేసుకుంటారు. సో ఈ బేసిస్ మీద హర్ష సాయి అనేటువంటి టార్గెట్ చేస్తేనే నాకు రీచ్ వస్తుంది. మిగతా ఎవరో అల్లాటప్ప యూట్యూబర్లను టార్గెట్ చేస్తే నాకు రీచ్ రాదు. 1,000,000 మందికి తెలిసిన టార్గెట్ చేస్తే 1,50,000 10 లక్షల మంది చూడరా, బేసిక్గా అంతే కదా. 1,000,000 మంది రీచ్ ఉన్న టార్గెట్ చేస్తే 10 లక్షల మంది చూడరా, కనీసం ఒక 10% వేసుకున్నా కూడా. సో ఆ బేసిస్ మీద. సో ఇది కంప్లీట్గా తప్పు, ఇది చాలా పెద్ద తప్పు తెలుసా ఇది. నేను అదే చెప్తా. ఇప్పుడు నన్ను కూడా బేసిక్గా సీజన్ 6 టైంలో అనుకుంటా బజ్ కావాలన్నారు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. బజ్ కావాలంటే ఏం చేయాలండి, నన్ను ఏమైనా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయన్నారు. నేను ఏం మాట్లాడగలను అప్పుడు? మహా అయితే జబర్దస్త్ కోసం మాట్లాడాలి. అది అంతకు ముందు ఇయర్ మాట్లాడేశాను. ఆ ఇయర్లో కూడా ఏప్రిల్లో సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చాను, అన్నీ అయిపోయినాయి. ఎన్నిసార్లు మాట్లాడినా అదే మాట్లాడతాను నేను. జబర్దస్త్లో అలా ఉంది, జబర్దస్త్లో ఎలా ఉంది, ఆది అన్న అలాగా, సుధీర్ అన్న ఇలాగా, ఇవే మాట్లాడాలి. అంటే వాళ్ళ కోసం ఐదర్ పాజిటివ్ థింగ్స్ ఆర్ జబర్దస్త్ కోసం ఆర్ పాజిటివ్ థింగ్స్ ఆర్ నెగిటివ్ థింగ్స్ ఏవైతే అది ఆల్రెడీ మాట్లాడేశాను నేను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఆల్రెడీ మాట్లాడేసిన తర్వాత మళ్ళీ అయ్యే ఇంటర్వ్యూలు అంటే జబర్దస్త్ కోసం అన్నిసార్లు మాట్లాడాలంటే నాకే నచ్చలేదు. వద్దులేండి అన్న, లైట్, ఇంకా మీ ఇష్టం ఇంకా అని వదిలేశాను నేను. అంతే జరిగింది అది. ఇది నాకు క్లియర్గా తెలుసు. సో అందుకే చెప్పగలుగుతున్నాను నేను ఇప్పుడు. సో బజ్ కోసం ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తారు, బజ్ కోసం ఇలా కావాలని ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడతారు. అది బిగ్ బాస్ కోసం. యువ సామ్రాట్ ఖచ్చితంగా ఈ సీజన్ బిగ్ బాస్కి వెళ్తున్నాడే. ఆల్రెడీ కంటెస్టెంట్ల లిస్టులో, అంటే అట్లీస్ట్ కన్సిడర్డ్ లిస్ట్లో తన పేరు అయితే ఉంది ఈసారి. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వరకు వెళ్ళి ఆగిపోయిన పేరు కాబట్టి ఈసారి మ్యాక్సిమం తనను సెలెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ 90% ఉన్న ఛాన్సెస్ని 100% చేసుకోవడం కోసం చేస్తున్న స్వార్థపూరిత ఆలోచన ఇది, అంతకుమించి ఏం లేదు ఇందులో. హర్ష సాయి మీద ఇంటర్వ్యూలు చేసి ఆ బెట్టింగ్ అనేది హర్ష సాయిలో నెగిటివిటీ ఉంది, ఇంకేది కూడా నెగిటివ్ కాదు, అదొకటే నెగిటివ్. ఇంకా దాంట్లో ఎన్ని వీలైతే అన్ని చెబుతాం, టెలిగ్రామ్ పేజ్ అని లేదంటే ఇంకోటి, అవి కూడా వాస్తవాలు అయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చెప్తున్నాను కదా, అందులో కొన్ని వాస్తవాలు ఉండి ఉండొచ్చు. వాస్తవాలకు కొన్ని ఊహలు ఆలోచనలు కల్పించి కొన్ని చెప్తారు. అండ్ పీపుల్కి ఏంటంటే ఇంకా ఎలాగూ ఏ టాపిక్ లేదు, ఇప్పుడు సరే అదే టాపిక్ అయింది, సో ఇలాగే నడుస్తుంది. సో మాట్లాడు యువ సామ్రాట్ అన్న చూడరా, ఎంత మంచి చూడరా, ఎంత ఆలోచిస్తున్నాడరా ప్రజల కోసం అని అనుకుంటారు. అలాగా మీరందరూ అనుకోవాలని చెప్పి ఈ టైంకి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. మీరందరూ ఇలాగ అతని కోసం అనుకుంటూ ఉంటే జూలై ఆగస్టు వరకు మీరు అలాగా అనుకోవాలి అతని కోసం. అలా అనుకుంటే అప్పుడు బిగ్ బాస్ టీం అతను సెలెక్ట్ చేస్తుంది ఈ సీజన్ బిగ్ బాస్కి. ఈ సీజన్ బిగ్ బాస్కి యువ సామ్రాట్ వస్తాడు, రాసి పెట్టుకోండి. దిస్ ఈజ్ ద రియల్ ఇంటెన్షన్ బిహైండ్ దోస్ ఇంటర్వ్యూస్, అంతే, అంతమించి చేయట్లేదు. మనుషులకు మంచి చేయాలి, స్వార్థపూరిత ఆలోచనలు ఏమీ లేకుండా అందరూ కూడా ప్రజల కోసం ఆలోచించాలి అని ఆయన ఏవైతే చెప్తున్నాడో అవి ఏవి కూడా వాస్తవాలు కాదు. ఇదంతా కూడా ద రియల్ ఇంటెన్షన్ బిహైండ్ ఆల్ దోస్ ఈస్ హీ వాంట్స్ టు పాపులర్ యాట్ దిస్ మూమెంట్. ఆయన ఆల్రెడీ పాపులరే, కానీ ఈ టైంకి పాపులర్ అవ్వాలి, ఈ టైంకి మళ్ళీ పాపులర్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి, బజ్ క్రియేట్ అవ్వాలి, బిగ్ బాస్లోకి వెళ్ళాలి, అదే, అంతమించి ఇంకేయట్లేదు. సో ఇది పాయింట్. ఇది మీకు ఎంతమందికి నేను చెప్పిన తర్వాత అవును నిజమే కదా అని అనిపించిందో మరి నాకు తెలీదు.
లేదంటే నేను నమ్మను, యువ సామ్రాట్ అన్న తోపు యువ సామ్రాట్ అన్న చెప్పేదంతా కూడా జెన్యూన్, ఆయన మా కోసమే చెప్తున్నాడు, కరెక్ట్గా చెప్తున్నాడు అని అనిపించిందో మరి మీ ఇష్టం. నేనైతే నాకు తెలిసింది, నాకు క్లారిటీ ఉన్నది, నాకు అవగాహన ఉన్నది ప్రతిదీ నేను చెప్పగలుగుతాను. నాకు తెలియంది నేను చెప్పలేను కదా. నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా ఇది. ఈయన లాస్ట్ సీజన్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్, ఈ సీజన్ కూడా వస్తాడు. ఈ సీజన్ వస్తాడు, లాస్ట్ సీజన్ మిస్ అయింది కానీ బట్ ఖచ్చితంగా దానికోసం చేస్తున్న పెంట ఇదంతా కూడా. లేదంటే ఇది జనవరిలో చేయొచ్చు, ఇంకెప్పుడైనా చేయొచ్చు, లేదంటే అన్వేష్ గారు యూట్యూబ్లో చేస్తున్నప్పుడైనా చేయొచ్చు. బిగ్ బాస్కి అప్పుడు చేస్తే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏప్రిల్లోనో మార్చిలోనో ఇదంతా చేసావు అనుకో, అప్పుడు ఏమవుద్ది, పీపుల్ విల్ ఫర్గెట్ దట్. నీకు జూన్ కల్లా వచ్చేసరికి మర్చిపోతారు నిన్ను. ఒక 2 నెలలు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ఈ టాపిక్ని, ఆ తర్వాత మర్చిపోతారు. సో నేను ఆగస్ట్ వరకు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేది సెప్టెంబర్లో కాబట్టి, సెప్టెంబర్ 8న స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆగస్ట్ వరకు గుర్తుపెట్టుకోవాలి నేను. అప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి ఫ్రెష్గా అక్కడ గుర్తు చేయొచ్చు. అట్లా అనమాట. ఇదంతా కూడా బిగ్ బాస్ టాక్టిక్స్, ఇవన్నీ కూడా చాలా సెల్ఫిష్, తప్పది. ఇంకా ఆ మాత్రం కూడా చెయ్యరు. ఆ మాటకు వస్తే యువ సామ్రాట్ కానీ నేను కానీ ఎవరం చెయ్యం. అంటే నేనేదో నాకు తెలిసిన వాళ్ళకి ఏదో నేను హెల్ప్ చేస్తానంటే అది వేరు. అప్పుడప్పుడు పుట్టినరోజులకి వెళ్ళి ఏదో ఆర్ఫనైజెస్లో ఏదో డొనేషన్లు ఎత్తుంటా, ఇది వేరు. ఏదో ఒకటి అంటే ఒక పర్సన్కి 50,000 30,000 ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఆవులకి ఇవేవేనో లేదంటే వేరే గివేవేనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కాల్, అది మనం చెయ్యట్లేదు. చేసేటోడిని చూసి తట్టుకోలేము. సరే బేసిక్గా తట్టుకుంటాం ఎప్పటి వరకు, మనకి ఏదైనా అవకాశం రానంత వరకు. సో యువ సామ్రాట్ కూడా ఇన్నాళ్ళు బాగానే ఉన్నాడు. ప్రతిరోజు అంటే మధ్య మధ్యలో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, నేను కాదని చెప్పను. కానీ పర్టికులర్గా ఇప్పుడు వచ్చి ఆ సుమన్ టీవీకి కానీ TV5కి కానీ వేరే వాటికి కానీ ఇంత పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ ఇవ్వడం, మహా న్యూస్కి కానీ వీళ్ళందరికీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వెనక ఇంటెన్షన్ అయితే మాత్రం హీ వాంట్స్ టు గో టు బిగ్ బాస్. ఆ టీవీ ఛానల్ కూడా ఏ పని పాటు లేదు కదా. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతా అంటే నన్ను కూడా పిలిచేస్తారు. నేను కూడా హర్ష సాయి డౌన్ డౌన్, హర్ష సాయి డౌన్ డౌన్ అంటానంటే నన్ను కూడా పిలిచేస్తారు. సుమన్ టీవీ అయితే సిద్ధంగా ఉంటుంది ఎట్టండి వాటికి. సో అది మరి మ్యాటర్. దిస్ ఈస్ ద రియల్ ఇంటెన్షన్ బిహైండ్ దోస్ ఇంటర్వ్యూస్. ఇంకా మరి మీరు ఏం తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి. అంటే మీరు ఆయన చెప్పిన బెట్టింగ్స్ అనే పాయింట్ని కన్సిడర్ చేసి ఆయన మంచిగా చెప్తున్నాడు సో అది తీసుకుంటానంటే అదే తీసుకోండి. లేదా ఆయన బిగ్ బాస్ కోసం బజ్ క్రియేట్ చేసుకోవడం కోసం స్వార్థంగా ఇదంతా చేస్తున్నాడు అని తీసుకోవాలనిపిస్తే ఇది తీసుకోండి, మీ ఇష్టం. ఇంకా నేను చెప్పడం అన్నీ చెప్తా, మీరు ఏం తీసుకోవాలో మీ ఇష్టం. ఇంకా సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.